హాయ్ హలో అండి. ఎలా ఉన్నారండి మా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ? ఇవాళ సింపుల్గా ఈజీగా చికెన్ పచ్చడి అసలు ఎంత బాగుంటుందంటే ముక్క అనేది మెత్తగా స్మూత్గా బాగుంటుందండి. చాలా బాగుంటుంది. ఫుల్ వీడియో వాచ్ చేద్దాం. ముందుగా చికెన్ మనం శుభ్రంగా కడుక్కొని నీచువాసన రాకుండా కొంచెం ఉప్పు పసుపు వేసి కడి కోసం నానబెట్టి వాటర్ అనేది తీసేసి పక్కన పెట్టాలండి. అలాగే ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఇవి ఎల్లిపాయలు, కారం, ఉప్పు, ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి చింతపండు గుజ్జు అండి. చింతపండు చిక్కగా విసుక్కొని ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ ఆవ పొడి అనేది ఇంకా ఇంపార్టెంట్ అండి. చాలా ఇది బాగుంటుంది మనకి ఈ పౌడర్ అనేది వాడితే ఇందులో. అలాగే ముందుగా మనం చికెన్ శుభ్రంగా కడిగి దాన్ని వాటర్ ఉంటుంది కానీ స్టెయినర్లో మొత్తం వాటర్ పోయాకే మనం కడాయిలో వాటర్ ఇంకా ఉంటాయి కదండి మొత్తం వ్యాపరేట్ అయిపోయేదాకా అన్నీ పోయే వరకు కలిపి, అలాగే ఈ విధంగా నూనె అనేది వేయకుండా కలిపి ఉడికే వరకు కలపాలండి. మరీ ఎక్కువ కలిపితే మొత్తం స్మాష్ అయిపోతుంది. చూడండి వాటర్ అనేది రిలీజ్ అయింది. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ పోయే వరకు మనం పెట్టాలి. కొంతమంది ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసి స్టిఫ్గా చేసి పచ్చడి చేస్తారు కానీ ఆ ముక్క మళ్ళీ మెత్తగా పడడానికి మనం తినడానికి టైం పడుతుంది. ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి మనం ఈరోజే తినొచ్చు, ఇప్పుడే తినొచ్చు చేయంగానే. ఈ విధంగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు కూడా కొన్ని రోజులు 1 వీక్ వరకు ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ చేసి ఎక్కువ స్టోర్ చేసుకునే బదులు కొద్ది క్వాంటిటీ చేసుకొని తొందరగా చేసుకొని తినేస్తే బాగుంటుందండి. అలాగే ఈ విధంగా చూడండి చింతపండు గుజ్జును కూడా మనం వేడి చేయాలండి. చికెన్ ఫ్రై అయిపోయింది, ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాము. ఈ చింతపండు గుజ్జును కూడా ఫ్రై చేసి, అంటే మనకి చింతపండు పచ్చివాసన పోయి మంచిగా అయ్యే వరకు దీన్ని కూడా ఉడికించి పక్కన పెట్టుకుందామండి. కొన్ని మెంతులండి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాల పొడి ఆల్రెడీ ఉంది కానీ ఇందులో కూడా కొద్దిగా వేస్తున్నామండి మనము పౌడర్ కొంచెం కావడానికి. కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాము. ఈ విధంగా వీటిని ఫ్రై చేసి కొంచెం చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేయాలండి. మిక్సీ జార్లో చల్లారిందండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మనం దీన్ని పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాము. ముందుగా ఒక చిన్న ప్యాన్లో ఆయిల్ వేసుకొని దీనికి పోపు అనేది రెడీ చేసుకుంటామండి. పోపు కొంచెం చల్లారినాక అందులో వేయడానికి. ఇప్పుడు ఇందులో మనము ఎండుమిర్చి వేస్తున్నాము. అలాగే ఇందులో మీరు కావాలంటే ఇంగువ కూడా యాడ్ చేసుకోవచ్చు, మేము చేయలేదండి. ఈ విధంగా చూడండి వెల్లుల్లిపాయలు ఎక్కువ క్వాంటిటీలో వేయాలండి. అన్నిటిని దంచి అప్పటికప్పుడు వేస్తే ఆ స్మెల్ పచ్చడిలో వెల్లుల్లిపాయ అనేది బాగుంటుందండి. చికెన్ కదా, అసలు చికెన్ స్మెల్ అనేది రాకుండా మనకు వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసి పోపు పెడుతున్నామండి. మీకు వద్దంటే స్కిప్ చేయొచ్చు జీలకర్ర, ఆవాలు. మాకేంటంటే పచ్చడిలో బాగుంటుందని అన్నీ వేస్తామండి మేము. ఈ విధంగా చూడండి మొత్తం వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసాము. చాలా బాగుంటుందండి. మనము చేస్తున్న క్వాంటిటీ వచ్చేసి పావు కిలో అండి, 250 గ్రామ్స్ చేస్తున్నాము. ఈ విధంగా చూసి మీరు కూడా యాస్టిస్ చేస్తే చాలా బాగా వస్తుందండి. వాటర్ ఏదైనా పచ్చడి మనం చేసినప్పుడు స్టోరేజ్ చేసినప్పుడు తడి తగలనీయకుండా ఉంటే ఎన్ని రోజులైనా స్టోరేజ్ అవుతుందండి. మనం తడి చేతులతో తడి స్పూన్లు పెట్టి తీసుకుంటే ఏ పచ్చడైనా పాడైపోతుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి మనము, అప్పుడు బాగుంటుంది మనకి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం ఇప్పుడు ఇందులో. అది పచ్చివాసన పోయే ఫ్రై చేయాలి. ఇప్పుడు ముందుగా మనం చింతపండు గుజ్జు ఉంది కానీ అందులో ఫ్రై చేసిన చికెన్ పీసెస్లన్నీ వేయాలండి. ఈ విధంగా చింతపండు గుజ్జులోనే అన్నీ వేయాలి. ఇందాక పోపు పెట్టాం కదండి, ఆ పోపు కూడా ఇందులో యాడ్ చేయాలి ఇప్పుడు. ఈ విధంగా చూడండి అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకటొకటి అన్నీ యాడ్ చేయాలండి. ఎక్కువ కారం వేయకుండా కొద్ది కారం వేస్తున్నామండి. ఎందుకంటే ఎక్కువ కారం స్పైసీ తింటే మళ్ళీ డైజెషన్ ప్రాబ్లం అవి వస్తాయి కదా. ఇట్లా చేస్తే ఏంటంటే పిల్లలు కూడా తినడానికి బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఉన్న ఆవు పొడి వేసాము, పసుపు వేసాము. మనం పావు కేజీకి తగ్గట్టు వేస్తున్నాం, కారం కొద్దిగా వేస్తాము. మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటాం దాన్ని బట్టి మనం వేసుకోవాలండి. మెజర్మెంట్స్ అయితే నేనేం చెప్పలేము, ఎందుకంటే కొందరు ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు. ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వేసుకోండి. ఈ విధంగా పౌడర్ చేసాం కదండి మనం, మెంతులు, జీలకర్ర అవన్నీ, ఆ పౌడర్ మళ్ళీ వేస్తున్నాము. ఇలా ఫ్రై చేసి ఆ పౌడర్ చేసి ఆ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది కదండి. ఈ విధంగా కలుపుతున్నాము. ఇప్పుడు ఆయిల్ అనేది ఇంకా కొంచెం తక్కువ ఉందని హీట్ చేసి చల్లార్చి పెట్టామండి ఆల్రెడీ, అది ఇందులో యాడ్ చేసాము ఇప్పుడు మనము. మరీ ఎక్కువ ఆయిల్ ఉంటే బాగోదండి పచ్చడి. ఇది మనము ఒక 1 వీక్ to 10 days ఉంటుందండి బాగానే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే, జాగ్రత్తగా పెట్టుకుంటే పచ్చడి అయితే సూపర్ టేస్టీగా పుల్ల పుల్లగా తీయగా చాలా బాగా వచ్చిందండి. చెప్పడం కాదండి, చేసుకొని మీరే తిని చూసి చెప్పండి. నాకు చాలా బాగా వస్తుందండి. ఫుల్ వీడియో వాచ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే వీడియో చూసి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఎప్పటికీ ఇదే విధంగా మీరు మనం సపోర్ట్ చేస్తుండండి. నేను కొత్త కొత్త వీడియోస్తో మీ ముందు వస్తుంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్? చికెన్ పచ్చడి ఇంత సింపుల్గా అండి. బయట డబ్బులు ఎక్కువ పెట్టి కొనకుండా మన ఇంట్లో మనం చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి.